హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ కోసం బాధితులకు సేవలందించడంలో వనపర్తి జిల్లా ఆస్పత్రి సేవలు అభినందనీయం అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక రేడియంట్ హై స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు యాదవ్, డాక్టర్ కంటే నిరంజనయ్య, గంధం నాగరాజు, బొజ్జిబాబు, ఎద్దుల యాదగిరి, పెరుమాళ్ల శ్రీనివాస్, కృష్ణ, శ్రీలక్ష్మి ఉమ్మళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. స్వాంతన వచనాలు అంటారు. స్వాంతన వచనాలు అంటే ఏం కాదు. చూడండి, రేపు వాడు మరణిస్తాడంటే ఒక గంటకు చంపేవాళ్ళు ఉన్నారు. అలాంటిది రేపు మరణించే వాడిని కూడా కొన్ని నెలల పాటు వాళ్ళ యొక్క ఆయుష్ను పొడిగింపచేసే ఉపశమనకర వాక్యాలు పలికి ఎంతోమందిని చక్కగా రోగాల బారి నుంచి కాపాడినటువంటి వాళ్ళే. ఇలాంటి ఇది అందరికీ కాదు, దీంట్లో ఒక నైపుణ్యం ఉంది, ఒక చక్కటి వాగ్దాటి, అన్నిటికన్నా ముఖ్యం చక్కటి స్వాంతన వచనాలు. అంటే ఒక సౌమ్యంగా ఒక మిత్రునిలాగా అలా చెబితే అదేదో చేసి వంతుద్దం చేసినట్టు కాకుండా ఆ స్వాంతనంగా పలకటం. అలాంటిది నేను మొదట శ్రీనివాస్ని ఎప్పుడైతే చూశానో ఆ క్షణం నుంచి ఆ లక్షణాలు ఆయనలో నేను గమనించాను. ఇవి నీటికి కూడా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి చేసి ఎందుకొరకంటే ఏం చేస్తే ఏం లేదండి, ధర్మానుభూగచ్చది జీవ ఏకః. మనకు కావాల్సింది ఇక్కడ మిగిలిపోయేది యశం మాత్రమే, కీర్తి. మనం వెళ్ళిపోతాం, కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఈ చరిత్ర రేపు ఈ వైద్యశాల ఉన్నంతకాలం రికార్డులో ఉంటుంది. మరి ఇంకా ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ ఇలాంటి ఒక సామాజిక, ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తులకి ఉపశమనం కలిగించే దాంట్లో ఒక మంచి, అది కూడా భయంకరమైనటువంటి వ్యాధి ఒకప్పుడు, అది ఈనాడు చాలా తక్కువ వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల చాలామంది దాన్ని ఫ్రీ అంటే అందుకన్నా ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా సీను భవిష్యత్తులో మంచిగా రాణించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొనసాగించాలని నిజంగా అనుకోకుండా ఆ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళకి ఒక స్వస్థత చేకూరడానికి తాను ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్, మనోధైర్యం కూడా చాలా గొప్పది. కాబట్టి అందుకు మన సేవలు ఇట్లాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ సార్ గారు కార్యక్రమాన్ని వనపర్తిలో ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న తమ్ముడు బండారు శ్రీనివాస్ గారికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడము, అంటే బాగా పనిచేసినట్టు యూనిట్లో వనపర్తి జిల్లా కూడా ఉండడము, అందుకు మరి శ్రీనివాస్ గారి యొక్క కృషి, నిజంగా తమ్ముడి కృషి చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా ఎయిడ్స్ ప్రోగ్రాంలో తమ్ముడితో పాటు పిలిస్తే పాల్గొనడం జరిగింది. నిజంగా వారికి మందులు ఇవ్వడంలో 9 గంటలకు హాస్పిటల్ ఉండాల్సిన వ్యక్తి ఉదయం 7 గంటలకు అక్కడ ఉండి ఎవరు వచ్చినా ముందుగా కూడా వాళ్ళకి మందులు పంపించేయడము, ఎవరైనా రాకపోయినా కూడా వాళ్ళ నెల ట్యాబ్లెట్లు అయిపోయినా కనుక అమ్మ మీరు వచ్చి తీసుకోకండి అని చెప్పి వాళ్ళకి దగ్గరుండి సొంత బంధువులాగా ట్రీట్ చేస్తూ ఎయిడ్స్ రోగుల్ని అతడు ఆత్మీయ బంధువులాగా పలకరిస్తూ వారికి మందులు ఇచ్చి వారిని కూడా మనలో ఒకరు వారిని మనం గౌరవంగా చూడాలి. ఎయిడ్స్ అనేది రోగం కాదు, ఒక షుగర్లో బీపీ లాంటి రోగం. ఇది కూడా సరైన మందులు వాడితే రెగ్యులర్గా వీరు కూడా 100 సంవత్సరాల వరకు బతకొచ్చని తమ్ముడు వాళ్ళకి ధైర్యం చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించేది. నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఉద్యోగాన్ని డ్యూటీలో కాకుండా దైవంగా భావించి బాధ్యతను డ్యూటీనే దైవంగా భావించే వ్యక్తుల్లో తమ్ముడు శ్రీనివాస్ గారు ఒకరు. ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మాకు వనపడుతున్న మా అందరికీ కూడా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఇలాంటి ఉద్యోగస్తులు ఉంటే నిజంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని చెప్పేసి నమ్ముతున్నాం. మరి తమ్ముడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే తన డ్యూటీని బాధ్యతాయుతంగా నిర్వహించి
మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను తమ్ముని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు తెలుగు భాష పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అన్న నాగిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా గుర్తింపున్న గొప్ప కవి జనజ్వాల గారు, సామాజికవేత్త నాగరాజు గారు, అదేవిధంగా చిన్నమ్మ థామస్ గారు RDS సేవా సంస్థ, వీరు కూడా అనేక కార్యక్రమాల్లో మేము ఎక్కడ పిలిచినా వారు వచ్చి పాల్గొంటున్నారు. తమ్ముడు ముమ్మల రాములు కానీ, తర్వాత సీనన్న, సర్పంచ్ గారు సురేష్ గారు, అదేవిధంగా తమ్ముడు మన యాదగిరి గారు, వీరందరూ నిజంగా అభిమానంతో వచ్చి ఈరోజు వీరిని అభినందించడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. తమ్ముడు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి కృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జి. కళార్చన ఆదేశాలనుసారం బుధవారం వనపర్తి జిల్లాలోని అమడబాకుల గ్రామంలోని గ్రామస్తులకు, విలియం కొండ పాఠశాలలో విద్యార్థులకు, పెబ్బేరు మండలంలో హమాలి సంఘం కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాలు చట్టం మరియు పోక్సో చట్టం, సైబర్ క్రైమ్స్, లేబర్ చట్టం, లేబర్ కార్డుల పై గురించి వివరించారు. అదేవిధంగా తెలంగాణ న్యాయ సేవ అధికార సంస్థ వారు రూపొందించిన న్యాయ అవగాహన లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఉచిత న్యాయ సేవలకై 15,100 నెంబర్కు సంప్రదించాలి. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ శ్రీదేవి, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం ఉదయం దొడగుంటపల్లి శివారులోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరి, మామిడి, జామ తోటలను పరిశీలించి మొక్కల పెరుగుదలను చూసుకున్నారు. అనంతరం పెంచుతున్న గోవులకు స్వయంగా అరటిపండ్లు తినిపిస్తూ వాటి బాగోగుల గురించి ఆరా తీశారు. రైతు కుటుంబ విలువలను, వ్యవసాయం గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ వ్యవసాయాన్ని తన జీవితంలో విడదీయరాని బంధం అని అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొనగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ కీమ్య నాయక్, జడ్పీ సీఈఓ యాదయ్య, షెడ్యూల కులాల సంక్షేమ అధికారి రాంజీరావు, ఈడీఎస్సీ కార్పొరేషన్ సిరాజుద్దీన్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పిడిడి ఆర్డీఓ ఉమాదేవి, కమిటీ సభ్యులు డి. పిఆర్ ఓ సీతారాం, డిడబ్ల్యూఓ సుధారాణి, సి. విశ్వం బాబు, శంకర్ నాయక్, నాగన్న, రామచంద్రయ్య, వీరప్ప మాదారి భోజరాజు, స్వచ్ఛంద సంస్థల నుండి చిన్నమ్మ థామస్, వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సో మనకి ఎవ్రీ మంత్ కూడా సోషల్ జస్టిస్ డే మనం 30th రోజున చేసుకుంటా ఉంటాం. దాంట్లో సార్ చాలా మంది విజిలెన్స్ కమిటీ మెంబర్స్ కూడా మానిటరింగ్ కమిటీ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారు, అలాగే వనపర్తి టౌన్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నమస్కారం సార్. సార్ దీనికి సంబంధించి సార్ ఫస్ట్ మా దగ్గర ఉన్నటువంటి యూఐ కేసెస్ చూసినట్లయితే సార్ 2025లో ఒక్క కేసు ఉంది సార్, ఇది రేప్ అండ్ పోక్సోకి సంబంధించింది సార్. సో అది కూడా మనకి డిఎన్ఏ కోసం అని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్ దగ్గర పెండింగ్ ఉండింది సార్ 2025కి సంబంధించి. ఈ ఇయర్ మనకి టోటల్ 11 యూఏ కేసెస్ ఉన్నాయి సార్. సో దీనికి సంబంధించినటువంటి స్టేటస్ అండ్ ఐఓ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వనపర్తి ఎస్డిపిఓ
Giri will brief you about the status of each and individual case and also the brief facts కూడా తమరికి తెలియజేయడం జరుగుతుంది సార్. ఎక్కడ పెండెన్సీ ఉందనేది కూడా మనము నోట్ చేసుకోవడం జరుగుతుంది సార్. నమస్కారం. ఈరోజు మన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్కు ముఖ్య అతిథులుగా గౌరవ నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లగౌడ గారు వచ్చినారు. వారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శ రవి గారికి, ఎస్పీ సునీతారెడ్డి గారికి, మిగతా జిల్లా అధికారులందరూ మీ అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎంపీ గారు స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి అధికారులకి, ఈ కమిటీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనం ఇంతకుముందు ఒక్కొక్క కేసు గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, ఎవరు లేవు ఆల్మోస్ట్ అందరూ ఉన్నాం. ఇప్పుడు కూడా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడితే దీనివల్ల ఈ ఎస్సీ ఎస్టీ మీద జరిగే అట్రాసిటీస్, క్రైమ్ రేట్లు తగ్గిద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా జిల్లా అడ్మినిస్ట్రేషనే ఈ మీటింగ్ ద్వారా కొంత లాభం జరుగుతుందని మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఒకటి మన వనపర్తిలో ఒక మంచి క్లినిక్ కోసం అయితే చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అడ్రస్ ఇక్కడ వనపర్తిలోని డాక్టర్ ఇలియాస్ హెల్త్ కేర్ క్లినిక్ లో అయితే మన బడ్జెట్ లో మంచి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. మన క్లినిక్ ప్రత్యేకతలు వచ్చేసి మధుమేహం మరియు దాని సమస్యలు, అంటువ్యాధులు, గుండె సమస్యలు, రక్తహీనత, రక్తపోటు మరియు దాని సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, కాలేయ మరియు కిడ్నీ వ్యాధులు, న్యూమోనియా, ఆస్తమా, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, అలర్జీ, కడుపు నొప్పులు, తలనొప్పులు, వెర్టిగో, తీవ్రమైన జ్వరం, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటివి, పక్షవాతం మరియు నరాల బలహీనత, సెల్యులైటిస్